నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ఈరోజు ఇక మనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. ఈడ చూస్తే ఆల్రెడీ ఏర్పాట్లు అయితే షురువు అయిపోయినాయి. అయితే పోయినసారి మనం ఆదివారం ఏ రోజైతే చూసుకున్నామో ఉజ్జయిని మహాకాళి అమ్మవారి గతోత్సవము, అట్లనే వచ్చే ఆదివారం మనకు బోనాలు అనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఏ రోజైతే బోనాలు అవుతాయో, ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు ఏ రోజైతే అవుతాయో అదే రోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి అంటే పాత బస్తీలో మనకు ఘటాల ఊరేగింపు అయితే జరుగుతుంది. అట్లనే మళ్ళీ వచ్చే 4వ ఆదివారం మనకు బోనాలు పాత బస్తీలో జరుగుతాయి. ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఏర్పాట్లు అయితే సిద్ధమవుతుంది. ఇక్కడ జనాలు ఎట్లా వస్తున్నారు, అసలు ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటారు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. లోపల భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అమ్మ. నమస్తే. బాగున్నారు? బాగున్నాం. ఓకే, చెప్పండి. మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. సో ఎక్కడ ఉంటారు మీరు? లాల్ దర్వాజా. లాల్ దర్వాజాలో 20 years సరూర్ నుండి బోనాలు తీసుకొచ్చాం. ఓకే, ఎవ్రీ ఇయర్ తీసుకొస్తాం మేము ఇక్కడికి. ఓకే. సో ఇక్కడనే ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి బోనాలు తీసుకొని వస్తాం. ఏం చెప్తారు అమ్మవారి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి మహత్యం ఏంటి? ఓకే, కరెక్ట్ అనుకున్నది అవుతుంది. ఓకే, మనం ఏది అనుకుంటామో ఎప్పుడైనా మనం ఏమేం కోరుకుంటామో అవి అయితే అవుతాయి మాకైతే. ఇప్పటికీ అమ్మ దయ వల్ల బాగున్నాం అంతా. ఓకే. ఇప్పుడు వర్షాలు కూడా మంచి పడతలేవు కదా, భవిష్యవాణి ఎట్లుంటది అనుకుంటున్నారు? ఎందుకు వర్షాలు పడతలేరు అనుకుంటున్నారు? అడుగుదాం, ఘటన ఆ రోజు అడుగుదాం మనం. అంతేనా? ఓకే. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అల్మాస్ కూడా అల్మాజ్గూడ నుంచి వస్తారు. ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడ అమ్మవారి దగ్గర? ఈ సంవత్సరం వస్తామండి. అంటే మేము ఇక్కడనే ఉండి అక్కడికి వెళ్ళిపోయాం అన్నట్టు. అక్కడికి వెళ్ళిపోయినా సరే మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ తొట్టెలో కట్టి పోతాము. ఓకే, బోనం చేస్తారా? మేము చేస్తాము. అంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడే చేస్తున్నాము. ఓకే, లేదంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి వస్తాం కంపల్సరీ. ఇక్కడ ఉన్న ఏవేవి ఉమ్మడి దేవాలయాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దర్శనం చేసుకొని వెళ్తాం ప్రతి సంవత్సరం. ఓకే. సో బోనాల పండుగ రోజు వస్తారా ఇక్కడ? అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్పి ముందే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తామండి అమ్మవారికి. చాలా అంటే పండుగ రోజు చాలా రష్ ఉంటుంది. ఇంకా మేము కూడా పండుగ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ రావడం ఇబ్బంది అవుతుందని ముందే వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. ఓకే, ఎప్పటి నుంచో మీరు ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారి గురించి అంటే చాలా మహిమగల అమ్మగారు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడనే అన్నట్టు. తర్వాత మేము కూడా ఇక్కడికే వచ్చేసాము. అప్పటికంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది బాగా. ఇప్పుడు బోనాలు తేవడం కూడా మేము చిన్నప్పుడు చూసేవాళ్ళము, తక్కువ ఉండే. ఇప్పుడైతే మొత్తం లైన్ అక్కడి వరకు ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా ఓల్డ్ సిటీలో అయినంత బోనాలు ఎక్కడ కావు. చాలా బాగా అయితే ఇక్కడ. ఓకే, బోనం చేస్తా అని అన్నారు కదా, ఏం చేస్తారు? కొంతమంది ఏమో బోనం అనగానే పచ్చకూర, పెరుగు, బెల్లం, సేమ్ మీరు కూడా అట్లనే? మేము అలాగా అండి. ఫస్ట్ బోనంకి బొట్లు పెట్టేసి అందులో పచ్చన్నము, పచ్చకూర, ఏంటి స్వీట్ పెట్టి తీసుకెళ్తాం. ఓకే. శాఖ ఎందుకు పోస్తారు అమ్మవారికి? శాఖలు ఎందుకు పెడతారు తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉందా? శాఖ అంటే తెలియదండి. శాంతికి అనుకుంటాను నేనైతే. శాంతి చేయడానికి అని నేను అనుకుంటున్నాను, నాకు ఐడియా లేదు. థ్యాంక్ యూ అండి. హాయ్. హలో. ఓకే, ఎట్లున్నారు? మంచిగా కనిపిస్తుంది బోనాలు జోర్దార్, మొత్తం మీ ముఖాలలోనే కనిపిస్తుంది ఆనందం అంతా. ఓకే, ఏం చేద్దాం అనుకుంటారు బోనాల పండుగ రోజు? బోనాల్లో నార్మల్గా ఏం చేస్తాం, మార్నింగ్ లేస్తారు. ఇట్లా ఆల్రెడీ బోనాల వైపు నైటే స్టార్ట్ అయిపోతుంది. బోనాల వైపు ఏం చేస్తారు ఆ రోజు? ఆ రోజు పోతరా వేపిస్తున్నాం అక్క. మీరు వేపిస్తురా పోతరాజు? మా దోజాడు అక్కడ సైడ్. మీకు తెలుసా తొట్టెలు ఎందుకు తీస్తారు తెలుసా మీకు? అంటే అన్నవాళ్ళు మేము అలా ఉంటాం. జస్ట్ సపోర్ట్ చేస్తున్నారు అన్నవాళ్ళు. పోతరాజ్ ఎందుకు వేస్తారు చెప్పు? అలా దేవుని మీద భక్తి ఉంటుంది. అమ్మ పిలుస్తుంది వెయ్యాలి, భక్తి ఉంటుంది వెయ్యాలి. అమ్మ పిలుస్తుందని భక్తి ఉంటుంది. భక్తి. ఓకే. సో ఎట్లా తయారు చేస్తారు పోతరాజ్ని? ఉంటాం, ఆబ్వియస్లీ ఉంటాం. కొన్ని పసుపు, కొన్ని మంది పెయింటింగ్ చేసుకుంటారు, కొన్ని మంది మంచిగా చెంకిలు అంతా రెడీ అవుతారు. దేవుని రెడ్ కలర్, కొన్ని ఎల్లో కలర్ పోతరాజు ఉంటారు. మమ్మీ వాళ్ళు బోనాలు తీసుకొస్తారా? తీసుకొస్తారు ఎవ్రీ ఇయర్. చెల్లె వాళ్ళు, మా అక్క చేస్తారు, మా అక్క మమ్మీ అందరూ వేస్తారు. తెలుసా బోనాలు ఎట్లా చేస్తారు అనేది? చూస్తావా నువ్వు? చూస్తా. బోనం చేస్తావు. ఏం చేస్తావు?
ఏం చేస్తారు నార్మల్గా బోనం తయారు చేస్తారు, మంచిగా డెకరేషన్ చేస్తారు బోనాన్ని. బోనం తీసుకొని అమ్మవారి దగ్గర మంచిగా సమర్పించుకొని దీవెనలు తీసుకొని మంచిగా సంవత్సరం మొత్తం మంచి ఉండాలి, వచ్చేవారు బోనాలకు మంచిగా ఉండి చేయాలని బోనం చేస్తాం మేము. సరే అదంతా ఆడవాళ్ళది పాట. ఆ, మళ్ళీ మగవాళ్ళ పాట ఏముంటది ఆ తర్వాత? మగవాళ్ళ పాట ఏముంటుంది, బట్టలు మింటలు వేయాలి, ఇట్లా ఎంత బోరాన్ బట్టలు అయిపోవాలి. వేయాలంటారు? వైట్ వైట్ అండ్ వైట్. వైట్ అండ్ వైట్ వేసుకొని కోడిని కోసుకొని ఆ. మంచిగా ఇంట్లో తినేసి బయటకు వచ్చి పోతా అలా అందరూ vibe డ్యాన్స్ ఉంటుంది ఆడుకొని పోతరస్తో కూడా కొట్టించుకుంటారు, అది కూడా ఒక వైబ్ కదా. యా ఆ? ఇట్లా వైట్ షర్ట్ మీద ఇట్లా పసుపు రంగు Yeah. వాడాలి. అది ఫ్లెక్స్ vibe ఆ? ఒక ఫ్లెక్స్ అది యువరా పోతుంది, అది కొట్టిండి ఇట్లా అంతేనా? ఆ. ఫీలింగ్ కూడా ఒకటి పోతరాజు కొట్టినట్టు, ఆ? ఫీలింగ్ కూడా ఒకటి పోతరాజు కొట్టినట్టు. పోతరాజు కొట్టినట్టు. ఓకే. సాటిస్ఫాక్షన్ ఉంటుంది అక్క, ఆ. సాటిస్ఫాక్షన్ ఉంటుంది పోతరాజు కొట్టిందంటే. ఇక్కడ బోనాల వైబే రాదు. ఆ. లేకపోతే రాదా? ఇంకేం చేస్తారు? పోతరాజుతో కొట్టించుకుంటారు. పోతరాజు ఎంబడే పోతారా? యా మొత్తం పోతారా ఏమండి, మొత్తం అంచాలు ఉంటుంది, మొత్తం ఒలిసిడి బోనాలు అంటే లాల్ దర్వాజా మొత్తం హంగామా ఉంటుంది. అంతేనా? యా ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్. ఉప్పల్ నుండి. ఓకే, ప్రతి ఇయర్ వస్తారా? ప్రతి ఇయర్ కాదు, ఇక్కడే మేము ఇక్కడే రెసిడెంట్స్ యాక్చువల్లీ. అయితే ఈ ఇయర్ అక్కడ షిఫ్ట్ అయినందుకు అక్కడ నుంచి తీసుకురావడం వచ్చింది అనమాట బోనం. ఏం చెప్తారు అమ్మవారి గురించి? లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. అమ్మవారి గురించి చెప్పేది అంటే అసలు చాలా ఉంది, అసలు ఒక్క మాటలో చెప్పలేము అమ్మవారి గురించి. ఎందుకంటే 100 years కంటే ఎక్కువ చాలా చరిత్ర గల్ల మహిమ గల్ల తల్లి అనమాట. చాలా అంటే అనుకున్న కోరికలు ఏదైనా కానీ తప్పనిసరిగా నెరవేరుతాయి ఇక్కడ పండుగ మొక్కుకోవడం. రోజు ఎందుకు చేయట్లేరు బోనం? ఇవాళ ఈ రోజు ఏంటంటే ఒక ఈవెంట్ మా స్పెషల్లీ యానివర్సరీ ఉందని చేయాల్సి వచ్చింది అమ్మవారి యానివర్సరీ. థ్యాంక్ యూ. 25th యానివర్సరీ ఉంది ఓకే. సిల్వర్ జూబ్లీ. ఓకే, సో బోనాల పండుగ రోజు లైన్ ఏర్పాట్లు కానీ భద్రత ఎట్లా కల్పిస్తారు? చాలా ముఖ్యంగా బాగా. ఆడవాళ్ళకి. చాలా బాగా చేస్తారండి. కన్వీనియన్సీ ఇక్కడ కమిటీ మెంబర్స్ బాగా అరేంజ్ చేస్తారు, కన్వీనియంట్గా ఉంటుంది. అంటే లేడీస్కైనా ఎవరికైనా కానీ అంటే సపరేట్గా అంటే బిఫోర్ హ్యాండ్ దే అరేంజ్ ఎవ్రీథింగ్ అట్లా. ఓకే, సో సాకలు కానీ బియ్యం కానీ అమ్మవారికి ప్రతి ఒక్కటి సమర్పిస్తాం కంపల్సరీ. బోనంలో ఏం చేసుకొస్తారు? అంటే ఏం వండుతారు? కొంతమంది అంటే ఇంకా డిపెండ్స్ అనమాట, ఎవరి వాళ్ళది బట్టి వాళ్ళు చేస్తారు. జనరల్గా అయితే రైస్, ఏమంటారు వాటర్, పెరుగు, బెల్లం ఇవన్నీ కంపల్సరీ, అది మస్ట్ అనమాట అమ్మవారికి ఎక్కేది. ఓకే, సో ఇప్పుడు వర్షాలు పడతలేరు కదా, అవును. ఎందుకు పడతలేరు అనుకుంటున్నారు? ఇంకా అది ఇక వీ కాంట్ అంటే దాన్ని చెప్పలేము మనము కరెక్ట్గా. వర్షాలంటే మేబీ అంటే డిజాస్టర్స్ వల్ల సంథింగ్ లైక్ అంటే మేబీ అదే కావచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కడైనా కానీ ఇట్ ఈస్ డిఫారెస్టేషన్ ఎవ్రీథింగ్. ఇంకా అది కూడా ఒక సైంటిఫిక్గా వీ హ్యావ్ టు థింక్. బోనాల పండుగ కంపల్సరీ పడుతుందండి వర్షం మాకు. కంపల్సరీ బోనాల ప్రతి ఇయర్ కంపల్సరీ బోనాలు తెల్లవారి మా జులూస్ రోజు కంపల్సరీ వర్షం వస్తుంది. ఘటాలు నెక్స్ట్ వీక్ ఘటాలు వస్తాయి. ఘటాల రోజు కూడా కంపల్సరీ ప్రకృతి అమ్మవారిని ఆశీర్వదిస్తుంది. ప్రకృతి పరంగా కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తుంది ప్రకృతి కూడా మాకు. అమ్మవారిని తీసుకొస్తాం కదా, తీసుకొచ్చి అమ్మవారి ఇక్కడ ఉంచుకొని మేము వారం రోజులు పూజలు జరిపించి మళ్ళీ నెక్స్ట్ 1 week ఉంచుకొని కళ్యాణం చేసి మళ్ళీ పంపిస్తాం అమ్మవారిని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఘటాల రోజు తీసుకొస్తాం మేము. ఓకే, నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, ఇక్కడ నుంచి మేము వికారాబాద్ నుంచి వచ్చినామండి. ప్రత్యేకించి గుడి గురించి మేము అంత దూరం వికారాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి 74 kilometers వికారాబాద్. ప్రతి ఇయర్ వస్తారా? లేదు, ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాము. లాల్ దర్వాజా అంటే ఫేమస్ కదని చెప్పేసి మేము ఇక్కడ గుడి చూద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దామని వచ్చాము. చాలా బాగుంది గుడి. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారి దయ ఆశీస్సు ఎలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతా మంచిగా జరగాలి, కుటుంబం అంతా బాగుండాలి, మేము బాగుండాలి, అందరు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి. అమ్మవారు అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? లోపలికి వచ్చి దర్శనం తీసుకుని బయటికి వెళ్ళి పిఎస్కి వెళ్ళాము, ఇచ్చాము. అక్కడ ఇవ్వగానే అయితే చెప్పారు బయట, అమ్మవారి మొక్కి వెళ్ళు, నువ్వు నీ చేసే పని చెయ్యి, ఖచ్చితంగా నీకు దొరుకుతుంది, ఇస్తారు అని చెప్పారు. దొరికింది, వాళ్ళే ఫోన్ నెంబర్ దొరికింది, ఫోన్ చేస్తే తెచ్చి ఇచ్చారు. అందుకే మళ్ళీ వచ్చి అమ్మవారికి మొక్కుకున్నాను. నేను బ్యాగ్ దొరికితే 5 టెంకాయలు కొడతాను వచ్చి అని. ఇప్పుడు అదే మొక్కు తీర్చుకున్నాను. అమ్మవారు అయితే ఉంది అని నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. నమస్తే.
నమస్తే అండి. ప్రతిసారి వస్తారా అమ్మా ఈ గుడికి? ప్రతిసారి వస్తూనే ఉంటాం. మేము ఉండేది కూడా ఇక్కడే అండి. ఎవ్రీ ఇయర్ బోనాలు చాలా బాగా అవుతాయి. ఈ ఇయర్ కూడా చాలా మంచిగా అవుతుంది అని అనుకుంటున్నాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆల్రెడీ స్టార్ట్ అయినట్టున్నాయి ఏర్పాట్లు. చాలా చాలా మంచిగా చేస్తారు ఏర్పాట్లు అయితే. ఇక్కడ చాలా రష్ ఉంటుంది. ఇంకా సండే మహిళలకు స్పెషల్ లైన్, మరి జోగినలకు స్పెషల్ లైన్ పెడతా అంటున్నారు. అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. బోనాలకు వచ్చేసి తొందరగా పంపిస్తారు. వేరే లైన్స్కి అయితే చాలా టైం పడుతుంది. కానీ ఎవ్రీ ఇయర్ మంచిగా అవుతుంది దర్శనం. చాలా మంచిగా అవుతుంది బోనాలు ఇక్కడ. అయితే ఇక్కడ చాలా వేల మంది వస్తుంటారు కదా, ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు ఇక్కడ అన్ని. నమస్తే అమ్మ. ఎలా జరుగుతున్నాయి అమ్మ ఏర్పాట్లు? బాగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది వస్తారా? ప్రతి ఏడాది వస్తాము. మళ్ళీ ఈ సండే, నెక్స్ట్ సండే ఘటాలు తీస్తారు కదా, అప్పుడు కూడా వస్తాము. ఘటాలు, ఉప్పుగూడ ఘటాలు అవన్నీ చూసి ఇంటికి వెళ్ళిపోతాం. సౌకర్యాలు ఎలా ఉంటాయి? బాగుంటాయండి. ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుంది. మహిళలకు ప్రత్యేక లైన్ కల్పిస్తాం, పిల్లలు ఉన్న వారికి అవన్నీ. సరిగ్గా లైన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుందండి. టెంపుల్ ప్రత్యేక కానీ అమ్మవారిది ఒక విశిష్టత కానీ, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి అయితే నేను వస్తున్నాను. మా మామయ్య ఎంబడి వస్తుండే అప్పుడు చిన్నప్పుడు. అమ్మవారు ఏదైనా కోరుకుంటే బాగా జరుగుతుంది, అది బాగా ఒక నమ్మకము. ఇప్పుడు అదైతే బాగానే ఉంది. మేము ఏదైతే కోరుకుంటున్నామో అమ్మవారు మమ్మల్ని తీరుస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి అంటే కూడా ఒక 40 years అవుతుంది. చూస్తున్నప్పటి నుంచి అయితే నేను 40 years నుంచి చూస్తున్నాను. కోరిన కోరికలు అనేవి తీరుతాయి. అలా అని ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. అన్న చెప్పండి అన్న, ఏర్పాట్లు ఎలా అవుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి, ఘనంగా జరుగుతున్నాయి. సంవత్సరం చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తారు టెంపుల్ ఆదిరం వాళ్ళందరూ. అంటే 4 రోజుల పాటు కొనసాగుతుంది పండుగ అని అంటున్నారు. అంటే 4 రోజులు ఏమేమి జరుపుకుంటారు? 4 రోజుల్లో బోనాలే జరుపుతారు. ఎవరికి ఎట్లా వీలవుతుంటే అట్లా 4 రోజుల పాటు తీసుకొస్తారు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం వచ్చేసి జులుసు ఉంటుంది. ఆదివారంకి లాస్ట్ బోనాలు, మళ్ళీ వచ్చే ఆదివారం మారుబోనం అనేది ఉంటుంది. మళ్ళీ వచ్చే ఆదివారం కూడా బోనాలు జరుగుతాయి. చేసేవాళ్ళు చేస్తారు, మారుబోనం చేసేవాళ్ళు చేస్తారనమాట. ఇప్పుడు ఈ ఆదివారం నుంచి 4 వారాలు బోనాలు అనేది అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అంటే ఇట్లా ప్రతి వారం వస్తూనే ఉంటారా, లేదంటే బోనాల టైం అని తీస్తున్నారా? లేదు, బోనాలు ఆషాఢం వచ్చిందంటే బోనాలు అనేది సమర్పిస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి హారతి అనేది, పూజ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా ప్రతి ఆదివారం పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారు గుడికి. అమ్మ నమస్తే అమ్మ. అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారా? అవునండి. ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము లాల్ దర్వాజాకి. ఈరోజు కూడా ఈసారి తొందరగా చేసినాము. మంచిగా అనిపిస్తుంది మాకు. ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాం. మా పిల్ల జల్లలు అందరు మంచిగా ఉండాలని ఆ తల్లికి దండం పెట్టుకొని చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు అమ్మవారికి బోనం చేస్తే పండగ. అందరి ఇంట్లో అందరు చుట్టాలతో నిండిపోతుంది బోనాలు వస్తే. లాల్ దర్వాజా అంటేనే చాలా స్పెషల్ కదా. లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారు ఏం కోరినా కోరికలు అన్నీ తీర్చేస్తుంది అనమాట. అందుకే ఆడవాళ్ళ కోరికలు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం. సార్ ధూమ్ధామ్గా జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఈసారి ఏర్పాట్లు ప్రతిసారి కంటే ఇంక ఈసారి ఎక్కువ ఉండాలని అనుకుంటున్నాము. ఉంటాయని కూడా అనిపిస్తుంది ఈసారి. ఎప్పటి నుంచి వస్తారన్నా ఈ గుడికి? మేము పొద్దున సాయంత్రం వస్తాం అమ్మ. లాల్దర మంగళం మాకు సంతోషం అనిపిస్తుంది. పొద్దున సాయంత్రం డైలీ వచ్చేది. కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయి. కోరికలు అన్నీ తీరుతాయి అమ్మ. మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిందాక మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిందాక ఇక్కడ బయటికి వెళ్ళాను అమ్మగారు. లాల్దర మంగళంకి వచ్చిందాక పొద్దున. ఈసారి బోనాలకి ఏర్పాట్లు మంచిగా అవుతుందమ్మ. మంచిగా అనిపిస్తుంది. మంచిగా రోజు పొద్దున సాయంత్రం వస్తాం మేము. అన్న కోరికలు అన్నీ కోరుకుంటాయి మాకు. అన్న పనులన్నీ మంచిగా అవుతున్నాయి. అది మంచిగా అవుతుంది మాకు. అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతున్నాయి మాకు. మాకు మంచిగా కావాలమ్మా. అందరూ మంచిగా ఉండాలమ్మా. అది మాకు కోరిక.